బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఇవాళ కొనసాగుతున్నాయి. అందులో కూడా ముస్లింలు కూడా బీసీలు ఉన్నారు. మత ప్రాతిపదికన వారికి ప్రత్యేకంగా ముస్లిం బీసీలకు 6% రిజర్వేషన్లు ఇవ్వాలని సిఫార్సు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మీరు ఆశ్చర్యపోతారు, కొన్ని రాష్ట్రాల్లో 100% ముస్లింస్ ఇవాళ బీసీ జాబితాలు చేర్పించి బీసీల యొక్క వాటాలు తన్నుకొని పోతూ ఉంటే, బీసీల యొక్క హక్కులు కాయరాస్తూ ఉంటే, ఇవాళ బీసీలు ఉద్యమిస్తూ ఉంటే నరేంద్ర మోడీ గారు ఈ రకంగా మరి మతం పేరు మీద ఓట్ల కోసం ఈ రకంగా మరి దేశం విచ్ఛిన్నమయ్యే పరిస్థితులకు దారితీస్తుందంటే వారు దాన్ని విమర్శ చేస్తున్నారు. మత మార్పిడి చేసినటువంటి ఎస్సీలకు కూడా వారు ఎస్సీ హోదా కల్పించాలండి. మత మార్పిడి చేసిన కాదు, మత మార్పిడి తర్వాత వాళ్ళకు ఎస్సీ హోదా కొనసాగించడానికి. ఎవరైనా మత మార్పిడి చేసుకున్నట్టయితే ముస్లింలను క్రిస్టియన్లు వాళ్ళకు ఎస్సీ అంటే ఇవాళ ఎస్సీల హక్కులకు ఇది భంగం వాటిల్లేదని మేము ప్రశ్నిస్తాం. అంటే బార్ల తలుపులను తెరవమంటున్నారా మత మార్పిడిల కోసం అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉంటే దాని మతం రంగు పొలిమి మీరు ఏ రకంగా మరి తప్పుదో పట్టిస్తున్నారు. ఈ రకంగా దేశం యొక్క వనరుల్లో మొదటి హక్కు మరి ముస్లింలకు అనే మాటలు చూస్తూ ఉంటే, అంటే మోదీ గారు పేదరికం గురించి మాట్లాడుతున్నారు. పేదరికానికి కులం లేదు, మతం లేదు. ఎవడు పేదవాడైతే వాడు కులంతో నిమిత్తం లేదు, మతంతో నిమిత్తం లేదు. ఇవాళ మోదీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా కూడా మైనార్టీలు ఏ వివక్ష లేకుండా పొందుతున్నటువంటి పాలన ఇవాళ మోదీ గారి పాలన. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఉత్తరప్రదేశ్తో సహా అనేక సంక్షేమ పథకాలు కార్యక్రమాలు ఏవైతున్నాయో అందులో మరి మైనార్టీలనే వివక్ష లేకుండా పేదవాడే కాబట్టి ఆ పేదవాడిలో ఎక్కువ సంఖ్యలో మైనార్టీ లాభం పొందినా లబ్ధి పొందినా ఇవాళ ఏమాత్రం కూడా వివక్ష లేదు. ఇది భారతీయ జనతా పార్టీ పాలన. కాబట్టి ఇవాళ ఈ ఎన్నికల సందర్భంలో ఇలాంటి మరి అంశాలు తెర మీద తీసుకొచ్చి మోదీ గారి అభివృద్ధి ఎజెండా మీదనో, మోదీ ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాల మీదనో, మోదీ ప్రభుత్వం తీసుకున్నటువంటి హిస్టారికల్ డెసిషన్స్ వాటి మీద ఎన్నికల ప్రచార అంశాలు చేయకుండా ఈ రకంగా విభజించి పాలించు, విభజించి రాజకీయాల్లో ఓట్లు పొందు అనే దానికి ఏదైతే తెరలేపుతున్నారో ప్రజలు అప్రమత్తంగా ఉండి, తెలంగాణ ప్రజలు ముఖ్యంగా అప్రమత్తంగా ఉండి ఈ దేశం కోసం, ఈ దేశం నుండి అన్ని వర్గాల కోసం, పేద వర్గాల కోసం, మహిళల కోసం, రైతుల కోసం, యువత కోసం మోదీ గారు అయితే సంకల్పించారో వికసిత్ భారత్, ఆ వికసిత్ భారత్ మరి యొక్క సాధ్యం కావాలంటే ఈ వర్గాలు కూడా అభ్యున్నతి కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం మోదీ గారు తీసుకున్న నిర్ణయాలను ప్రజలు ఆదరిస్తున్నారు. కాబట్టి వీరు ఈ యొక్క మరి డివిజివ్ పాలిటిక్స్, విభజన ఎజెండాతో రాజకీయాలు పోతుంది. వీళ్ళకు తప్పకుండా మరి తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారని రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు. ఒక సత్యం మాత్రం పలికాడు. వాళ్ళు ఎక్కడో నేను ఇంతకుముందు చూశాను, ఆ సికింద్రాబాదు పార్లమెంటు నామినేషన్ విషయంలో సికింద్రాబాద్లో ఎవరు గెలిస్తే కేంద్రంలో ఆ పార్టీ అధికారులకు వస్తుంది. ఇది మాత్రం సత్యం పలికినాడు, ఇది వాస్తవం పలికినాడు. సికింద్రాబాద్లో బీజేపీ గెలుపు ఖాయం అనేది ఇవాళ రేవంత్ రెడ్డి కూడా తెలుసు. మేము ఇవాళ మెజార్టీ కోసమే ఇవాళ ప్రచారం చేస్తున్నాం, మెజార్టీ కోసం ప్రయత్నిస్తున్నాం. సికింద్రాబాద్ గెలిచినటువంటి పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తుంది. ఈ సత్యాన్ని మరి రేవంత్ రెడ్డి గారు అంగీకరించిన వారికి మరి నేను స్వాగతిస్తూ, ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు నీ మాటల గాడితోని మరి ఈ యొక్క గతంలో కేసీఆర్ గారు బీఆర్ఎస్ ఈ యొక్క మాటలతోనే ప్రజలు కడుపు నింపే ప్రయత్నం చేశారు. ఆ కడుపు మంటతోనే ప్రజలు బుద్ధి చెప్పారు. కాబట్టి అదే పరిస్థితి రేపు పార్లమెంటులో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్కు బుద్ధి చెప్తున్నారని చెప్పి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నాను. మీకు రోజు అదే ప్రశ్నిస్తే మార్చే ఉంటే మీకు చెప్తాం కదా. అటువంటి చర్చనే జరగలేదు మా దగ్గర, అటువంటి ఆలోచన రాలేదు. రేపు లాస్ట్ బీఫామ్ 25